జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహారంలో కొత్త మలుపు తిరిగిందన్నది సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఆదాయ వనరులు ఎక్కడుంటే అక్కడ టీడీపీ నేతలు గద్దల్లా వాలిపోతున్నారు. తమ కప్పం కడితేనే వ్యాపారం సజావుగా సాగుతుందని బెదిరింపులకు దిగుతున్నారు. నంద్యాల జిల్లా ఎర్రమట్టి రవాణా విషయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వారు మొదలైంది. కొలిమిగుండ్ల మండలం తుమ్మలపేంట సమీపంలోని ఆల్ట్రాటెక్ సిమెంట్కి ప్రతిరోజు మంగళూరు నుంచి 100కు పైగా టిప్పర్లు వస్తున్నాయి. ఫ్యాక్టరీ సగభాగం తాడిపత్రి పరిధిలోకి, మరో సగభాగం బనగానపల్లి పరిధిలోకి వస్తుంది. ఒక్కో టిప్పర్లో 35 నుంచి 40 టన్నుల ఎర్రమట్టి రవాణా అవుతుంది. సిమెంట్ తయారీలో దీన్ని ముడి ఖనిజంగా వినియోగిస్తారు. ఈ ఎర్రమట్టిని కర్ణాటకకు చెందిన కాంట్రాక్ట్ రవాణా చేస్తుంటారు. టన్నుకు ₹200 కమిషన్ ఇస్తేనే ఫ్యాక్టరీలోకి ఎర్రమట్టి వెళ్తుందని జేసీ ప్రభాకర్ రెడ్డి అల్టిమేటం జారీ చేసిన సమాచారం. ఈ హెచ్చరికలు కాంట్రాక్టర్ ఖాతరు చేయకపోవడంతో ప్రభాకర్ రెడ్డి అనుచరులు ఎర్రమట్టి టిప్పర్లను 2 నెలల కిందట అడ్డుకున్నారు. దీంతో విధిలేక కమిషన్ ఇవ్వడానికి కాంట్రాక్టర్ సమ్మతించి మట్టి రవాణాకు మార్గం సుగమం చేసుకున్నట్టు సమాచారం. విషయం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దృష్టికి వచ్చింది. ఫ్యాక్టరీలోకి వాహనాలు వెళ్లాలంటే బనగానపల్లి నియోజకవర్గ పరిధిలో నుంచి వెళ్లాల్సి ఉంది. దీంతో తనకు కమిషన్ ఇవ్వాల్సిందేనంటూ కాంట్రాక్టర్కి మంత్రి స్పష్టం చేసినట్టు సమాచారం. ఒక టిప్పర్ మీద 2 నాయకులకు కమిషన్ ఇస్తే తమ గిట్టుబాటు కాదని కాంట్రాక్టర్ 10 రోజులుగా బతిమలాడుకుంటున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో మట్టి తరలిస్తున్న టిప్పర్లను బందార్లపల్లె క్రాస్ రోడ్లోని రాయల్టీ చెక్ పోస్ట్ దగ్గర మంత్రి అనుచరులు శుక్రవారం అడ్డుకున్నారు. దీంతో కాంట్రాక్టర్ కమిషన్ ఇస్తామని హామీ ఇచ్చిన తర్వాతే ట్రిప్పర్లను సిమెంట్ ప్లాంట్లోకి అనుమతించారు. కాగా ఇసుక అక్రమ రవాణాలోనూ బీసీ జేసీ మధ్య జగడం మొదలైంది. నంద్యాల జిల్లాలో ఇసుక రీచులు లేకపోవడంతో బనగానపల్లి నంద్యాల నియోజకవర్గాలకు తాడిపత్రి నుంచి ఇసుక రవాణా చేస్తున్నారు. 3 రోజుల కింద తాడిపత్రి నుంచి నంద్యాలకు జేసీ వర్గీయులు ఇసుక టిప్పర్లు కొలిమిగుండ్ల సంజామల మీదుగా వెళ్తుండటంతో స్థానిక పోలీసులు దాడి చేసి టిప్పర్లను పోలీస్ స్టేషన్ వద్ద నిలిపేశారు. దీంతో ఇద్దరు నేతల మధ్య కమిషన్ వార్ నడుస్తున్న టీడీపీలో చర్చ సాగుతోందన్నది హైలైట్ చేశారు.